హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనకు డే 5 జీరో టు మిలియనేర్. ఈరోజు మనకు ఐదో రోజండి. సో ఈరోజు నేను హెచ్డిఎఫ్సి ఇంటర్వ్యూ వెళ్ళాను అని చెప్పాను కదా. సో ఈరోజు నేను కాల్ వచ్చింది నాకు సెకండ్ రౌండ్ కానీ. ఈరోజు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటో చెప్తాను. వెళ్ళాను మొత్తము. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల సెక్యూరిటీ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసాను. పైకి వెళ్ళి రెజ్యూమ్ ఇట్లా అందించేసిన తర్వాత అతను జస్ట్ నా రెజ్యూమ్ చూసి కొన్ని అడిగిన తర్వాత నేను క్లియర్గా చెప్పాను. లాస్ట్లో ఒకటి అడిగారు, ఈ ప్యాకేజ్ ఎంత ఉంది బిఫోర్ అంటే, నాకు ప్యాకేజ్ సార్ ఇంత బైజూస్లో ఇంత ప్రొవైడ్ చేశారంటే, దాని తర్వాత సడన్గా ఏమనుకున్నారో ఏందో తెలియదు. మేబీ ప్యాకేజ్ నాది హై ఉండడం వలన అనుకుంటా. సో మీకు మేము కాల్ చేస్తామని చెప్పేశారు అంటే అర్థమైపోయింది. అరే నేను ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళు అనుకుందాము. సపోజు సంవత్సరం మొత్తం కాకుండా 10 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ వాడికి 10 సంవత్సరాల తర్వాత ఆ ప్యాకేజ్ వస్తుంది. సార్ నాకొచ్చేసి నువ్వు ఈ టైం వరకు పీరియడ్ ఉంది, ఈ షార్ట్ టైంలో నాకు ఆ ప్యాకేజ్ వచ్చింది. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, సరే ఈ అబ్బాయికి ఇంత ప్యాకేజ్ ఉంది కదా, సో నువ్వు నన్ను టెస్ట్ చేసుకోవాల్సింది. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను కాబట్టి నువ్వు 1 మంత్ అయినా నన్ను అసలు నువ్వు చేయగలుగుతావా లేదా నన్ను అడగాలి డైరెక్ట్‌గా. నువ్వు ఏదైతే ప్రోడక్ట్ అమ్మాలనుకున్నావో అది నేను అమ్మకపోతే నువ్వు అప్పుడు తీసేయి, నేను వద్దనను. కానీ నాకు డైరెక్ట్ ప్యాకేజ్ హై ఉందని నువ్వే ఇలా తీసేసుకుంటా పోతే రేపటి రోజున నాలాగానే చాలామంది సఫర్ అవుతారు కదా. నేను ఒక్కడినే కాదు. అంటే అతన్ని నేను జడ్జ్ చేయట్లేదు. బట్ ఉన్న వాస్తవం చెప్తున్నాను. నా ప్యాకేజ్ హై ఉంది, ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉందని చెప్పేసి తీసుకోకపోవడం అనేది ఇది చాలా బాధాకరము. ఇది ఇండియాలోనే జరుగుతుంది. అండ్ ఆపోజిట్‌లో ఎవరైతే ఉన్నారో అతనికంటే నా ప్యాకేజ్ మినిమమ్ డబుల్ ఉండొచ్చు నాకు తెలిసి. సో అందుకనే అతను తీసుకోకపోవడం అనేది ఇది చాలా అంటే చాలా బాధాకరం అనిపించింది నాకు. ఇలాంటివి ఇంకోసారి ఎక్కడ జరగకూడదు. ఎందుకంటే నీ ప్యాకేజ్ నీ అర్హతకు తగ్గట్టుగా నీకు ఆ ప్యాకేజ్ వచ్చి ఉంటది. సో నా అర్హతకు తగ్గట్టుగా నాకు ఆ ప్యాకేజ్ వచ్చి ఉంటది. అలాగని చెప్పేసి అంత ప్యాకేజ్ అతనికి ఇవ్వాలనా వద్దా అని చెప్పేసి నీకు రిఫరెన్స్ ఉన్నారా, రిఫరెన్స్ ఎవరని చెప్పేసి సైలెంట్‌గా మేము తీసుకోమని చెప్తే ఇది 100% ఇది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా అర్హతకు తగ్గట్టు నాకు ఆ ప్యాకేజ్ వచ్చింది. నేను గూడా బైజూస్‌లో జాయిన్